జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగయోగము 24వ శ్లోకము. సమదుఃఖ సుఖస్వస్థః సమలోష్టాస్మ కాంచనః తుల్యప్రియ అప్రియో ధీరః తుల్యనిందాత్మ సంస్తుతిః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, గుణముల యొక్క ప్రభావానికి గురి కానివాడు, అంటే గుణాతీతుడు ఎట్లా ఉంటాడో చెబుతూ ఉన్నాను విను. అతను నిరంతరము ఆత్మనే ధ్యానము చేస్తూ ఉంటాడు, ఆత్మయందే ప్రేమ కలిగి ఉంటాడు. సరే, ఇక వచ్చేటటువంటి సుఖాలు దుఃఖాలు ఇవన్నీ శరీరానికి సంబంధించినవి కనుక ఆ సుఖ దుఃఖాలలో కూడా ఒక్క రీతిగానే ఉంటాడు, చలించడు. అంతేకాకుండా ఆత్మ కంటే ఇతరమైనటువంటివి, అది ఏదైనా సరే, అది బంగారమైనా మట్టైనా రాయైనా, వాటన్నింటినీ ఒకే విధంగా చూస్తాడు. అంతేకాకుండా అనుకూల పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒకే రీతిగా ఉంటాడు. దేహము వేరు ఆత్మ వేరు అనేటటువంటి వివేకము కలిగి ఉండి, ఎవరు పొగిడినా ఎవరు నిందించినా ఆ పొగడ్తలు నిందలు అవి శరీరానికి మాత్రమే చెందినవి కదా అని గ్రహిస్తూ ఆ నిందాస్తుతులను సమంగా స్వీకరిస్తాడు, స్థిరమైనటువంటి మనస్సు కలిగి ఉంటాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్వరజస్తమో గుణముల ప్రభావానికి గురి కానివాడు ఏ రకముగా ఉంటాడో, ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటాడో విశదపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ, నిరంతరము ఆత్మనే ధ్యానము చేస్తూ, ఆత్మయందు ప్రేమ కలిగి ఉంటూ, సుఖాలు దుఃఖాలు శరీరానికి మాత్రమే సంబంధించినవి కనుక ఆ సుఖ దుఃఖాలు శాశ్వతము కావు కనుక అలా వచ్చేటటువంటి సుఖ దుఃఖాలలో ఒకే రీతిగా ఉంటూ, చలించకుండా ఉంటూ, బంగారమైన ఇతరమైనటువంటివి ఏవైనా ఆత్మ కంటే ఇతరమైనవే కనుక, ఆత్మయందే ప్రేమ కలిగి ఉన్నాము కనుక, ఆత్మ కంటే ఇతరమైనటువంటి వాటి అన్నింటి యందు కూడా ఒక సమ దృష్టిని కలిగి ఉంటూ, అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒకే రీతిగా ఉండేటట్టుగా ప్రయత్నము చేస్తూ, ఎవరు పొగిడినా ఎవరు నిందించినా అవి కేవలం శరీరానికి మాత్రమే చెందినవి అని గ్రహిస్తూ ఆ నిందాస్తుతులను సమంగా స్వీకరిస్తూ, స్థిరమైనటువంటి మనస్సును కలిగి ఉంటూ, శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. సమదుఃఖ సుఖస్వస్థః సమలోష్టాస్మ కాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మ సంస్తుతిః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే
శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధం 285వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి
శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్ నరేంద్ర, శ్రీకృష్ణుడిని కాళీయుడు చుట్టేశాడు. గోపీజనమంతా చూస్తూ దుఃఖిస్తూ ఉన్నారు. కొందరైతే ఇక ఆ మడుగులోనికి ప్రవేశించడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు. శ్రీకృష్ణుని యందే మనస్సు ఉన్నటువంటి గోపికలు ఆ శ్రీకృష్ణుని యొక్క స్మిత విలోకగిరః స్మరంత్యః, ఆ శ్రీకృష్ణుడి యొక్క ప్రేమను, మందహాసాన్ని, చిరునవ్వులు చిందిస్తూ ఉండేటటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్య ముఖారవిందాన్ని, ఆ శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహపూర్వకమైనటువంటి దివ్యమైన చూపులను, ఆ శ్రీకృష్ణుని యొక్క మృదు మధురమైనటువంటి మాటలను, వీటన్నింటినీ గోపికలు స్మరించుకుంటూ, అయ్యో ఇక మా జీవితమంతా శూన్యమైపోయినట్టే కదా, మా జీవితాలే కాదు, శ్రీకృష్ణుడు లేకపోవటం వలన ఈ 3 లోకాలు శూన్యమైనట్టే కదా అని ఆ కృష్ణుడినే చూస్తూ, పాము చేత చుట్టబడి ఉన్నటువంటి కృష్ణుడిని చూస్తూ విలపిస్తూ ఉన్నారు. వారందరూ గోపికలంతా యశోదాదేవి చెయ్యి పట్టుకొని ఆమెతో సమానముగా దుఃఖిస్తూ, భయముతో వణికిపోతూ, శ్రీకృష్ణుని వైపే చూస్తూ, తాస్తా వ్రజ ప్రియ కథాః కథయంత్య ఆసన్ కృష్ణాననే అర్పితదృశః. వారికి అత్యంత ప్రియమైనటువంటి శ్రీకృష్ణుడు చేసిన లీలలను చెప్పుకుంటూ ప్రాణాలు పోయిన వారిలాగా నిలబడిపోయారు. యశోదాదేవితో సమానముగా దుఃఖిస్తూ ఉన్నారు. ఇంకా ఈ రకంగా అనుకుంటూ ఉన్నారు గోపికలంతా. విషరుహలోచన అద్భుత విషయుండగు నీకు సర్ప విషమెక్కె గదా. ఓ కన్నయ్య, పూతన విషాన్ని త్రాగావు నువ్వు, ఆ పూతన విషాన్ని జయించావు నువ్వు. అట్లాంటి ఓ కమలాక్ష, నీకు ఈ పాము విషము ఎక్కిందా తండ్రి? అదే మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది తండ్రి, హో కృష్ణ అంటూ గోపికలంతా కూడా దుఃఖిస్తూ ఉన్నారు శ్రీకృష్ణుడిని తలుచుకుంటూ. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము 24వ శ్లోకము. సమదుఃఖ సుఖస్వస్థః సమలోష్టాస్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః. సమదుఃఖసుఖస్వస్థః సమలోష్టాస్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.